ఏలేదండి. ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ ఎలా ఎక్స్‌పెక్ట్ చేశారంటే అండి, 'అంకుశం' అనే సినిమా హీరో వీళ్ళ ఒక ఇన్స్‌పెక్టరును అక్కడ రాజకీయ నాయకుడు అలా ఎక్స్‌పెక్ట్ చేసేసారండి జనాలు, కార్యకర్తలు, తర్వాత ఇబ్బంది పడినోళ్ళు అందరూ కూడా. కొంచెం స్లోగా ఉందని అనుకుంటున్నారండి అందరూ. అంటే సినిమా వేరు, నిజ జీవితం వేరు. సో డెఫినెట్గా చట్టాలు ఉన్నాయి. చట్టానికి లోబడే అరెస్టులైనా ఏదైనా సరే చట్టాలకు లోబడే ఉండాలి. సో కాబట్టి డెఫినెట్గా అనుకున్నంత సినిమా అంటే 2.5 గంటల సమయమే కాబట్టి అన్నీ ఫాస్ట్గా అయిపోవాలి. అవునండి. బట్ అంకుశం సినిమాలో అయినట్టు 2.5 గంటల్లో అన్నీ కంప్లీట్ అవ్వాలంటే సాధ్యం కాదు ఎవరికైనా కూడా. అవునండి. ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ ఊరికి నేను చెప్తున్నాను ఏంటంటే అండి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకోటి సార్ చెప్తున్నాను. నేను వచ్చిన తర్వాత గొడ్లిప్పి కొడతాను లేకపోతే సప్తసముద్రాలు అని అంటున్నారండి ఆయన. అసలు వీళ్ళు ఇంకా 4 years ఉందండి వీళ్ళకి. అసలు కూటమి ప్రభుత్వానికి ఇంకా టైం ఉందన్న ఆయనకు ఆలోచన లేదనేసి మామూలుగా ప్రజలు అనుకునేట అనమాట అది. ఇదేంటి ఆయన వచ్చే ఇంకా 4 years తర్వాత వీళ్ళు వీళ్ళ చేతిలో ఉంది ప్రభుత్వం. అది ఎలా మర్చిపోయారు చిన్న లాజిక్ అని ఇబ్బందిగా ఉందండి.